మామిడికాయల టైం అయితే వచ్చేసింది. ఇక మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చడి, మామిడికాయతో ఏదో స్పెషల్ చేయాల్సిందే. నేనైతే ఈరోజు మామిడికాయతో తొక్కుడు పచ్చడి చేస్తున్నా. పెద్ద రోల్లో ఉంది. కాకపోతే ఎందుకో ఈరోజు చిన్న రోట్లో చేయాలనిపించింది. అందుకే చిన్న రోల్లో పచ్చడి చేసేస్తున్నా. పచ్చడిలో కూడా 3 రకాల తొక్కుడు పచ్చడి, ముక్కల పచ్చడి, తురుము పచ్చడి. ఎవరికి నచ్చిన పచ్చడి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఆవకాయ టైప్‌లో తొక్కుడు పచ్చడి చేసేసాను. ఈ తొక్కుడు పచ్చడికి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటది. ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు కచ్చా పిచ్చగా దంచి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి కూడా దంచేసాను. దంచిన మామిడికాయ ముక్కల్లో వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి వేశాను. ఇంకా ఈ పచ్చడికి పల్లి నూనె ఉంటేనే టేస్ట్ చాలా బావుంటది. మామిడికాయ పచ్చడి అనే కాదు, ఏ పచ్చడికైనా పల్లి నూనె వేస్తే ఆ టేస్టే వేరసలు. పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇంక పచ్చడి రెడీ అయ్యాక వేడి వేడి అన్నంలో వేసుకొని తినకుండా ఉంటామా? అన్నం కూడా రెడీ అయిపోయింది వేడిగా. ఇంక తినేయడమే. ఇంకా ఉప్పు, కారం అంటారా? కొలతల ప్రకారం అయితే ఏం లేదు. నేను మామూలుగా వేసేసాను. అసలైతే గ్లాస్ కారానికి హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఎంతమంది ఇలా ఆవకాయ టైప్‌లో తొక్కుడు పచ్చడి చేస్తారు? నేనైతే మామిడికాయలు వచ్చి రావడమే మొదలు. ఖచ్చితంగా ఈ తొక్కుడు పచ్చడి చేయాల్సిందే. ఆల్రెడీ పాత పచ్చడి ఉంది ఇంట్లో. కానీ ఈ కొత్త పచ్చడి టేస్ట్ వేరు కదా! వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.